నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గంలోని సైదాపురం డేగపూడి రోడ్డు దుస్థితిపై నియోజకవర్గం ఇన్ఛార్జ్ గూడూరు వెంకటేశ్వర్లు, మండలం ఇన్ఛార్జ్ దేవర పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మోకాటిలోతు గుంటలో దిగి ఇది రోడ్డా బావా అంటూ ఆరోపించారు. ధ్వంసమైన రోడ్డును వెంటనే నిర్మాణాలు చేయాలి, ఏపీకి ఇక జగన్ అవసరం లేదు, పవన్ కళ్యాణే ఏపీకి అవసరం అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి రోడ్డు నిర్మాణం శంకుస్థాపనలు చేసి ఏడాదిగా రోడ్డు పనులు జరగడం లేదని, మూడోసారి జనసేన పార్టీ తరపున ధర్నా చేయాల్సి వస్తుందంటూ వినతిపత్రం అందజేసి వినూత్న నిరసన చేపట్టారు. అనంతరం గూడూరు వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జనసేన నెల్లూరు నగర సీనియర్ నాయకులు పూసల లక్ష్మీ మల్లేశ్వరరావు, ముత్తుకూరు జనసేన నాయకులు తాండ్ర సీను, సైదాపురం మండలం జనసేన పార్టీ అధ్యక్షులు మగ్గం నవీన్ కుమార్, కూరాకు శ్రీనివాసులు, యాటగిరి బాలమునేంద్ర తదితరులు పాల్గొన్నారు. సైదాపురం మండలంలో మేజర్ పంచాయతీ సైదాపురం మండలంలో సైదాపురం నుంచి పొదలకూరు వరకు రోడ్డు శాంక్షన్ 2019 నుంచి ఎలక్షన్ జరిగినప్పుడు అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఎన్ని ధర్నాలు చేసినా, ఎన్ని అర్జీలు ఇచ్చినా, ఎంత చేసినా ప్రభుత్వం స్పందించట్లేదు. అందువల్ల చివరాఖరి ప్రయత్నంగా ఈ సైదాపురం పొదలకూరు రోడ్డు శాంక్షన్ చేయాల్సిందిగా ఈ చివరాఖరి ప్రయత్నంగా భారత రాజ్యాంగ నిర్మాత అయిన అంబేద్కర్ గారికి అర్జీ సమర్పించడం జరిగింది. ఈ రోడ్డు గత సెప్టెంబర్లో మన ప్రజెంట్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు 45 కోట్లతో రోడ్డు శాంక్షన్ చేశామని చెప్పి శిలాఫలకం వేశారే కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక చిన్న పని కూడా, ఒక ట్రక్ మట్టి దొల్లిన పరిస్థితి కూడా లేదు ఇక్కడ. దీన్ని వెంటనే అధికారులు కానీ, అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ స్పందించి వెంటనే ప్రజల ఇబ్బందులు తీర్చాలని, ఈ సైదాపురం పొదలకూరు రోడ్డు నిర్మించాలని కోరుతున్నాం. వెళ్ళాడు కానీ గత 4 సంవత్సరాల నుంచి ఇంతవరకు ఈ రోడ్డు నిర్మాణం అయితే ఏ ప్రజాప్రతినిధికి కానీ, ఏ నాయకుడికి కానీ, వైసీపీ నాయకులకి పట్టనట్టు పరిస్థితి. ఈరోజు జగన్ నేను అభివృద్ధి చేస్తున్నాను, జగన్ రాష్ట్రానికి నేనే అవసరం అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఒక కార్యక్రమం కూడా చేస్తున్నారు. వాళ్ళు సురక్ష అనే కార్యక్రమంలో అడ్డం పెట్టుకొని, ప్రభుత్వ కార్యక్రమాన్ని అడ్డం పెట్టుకొని రాష్ట్రానికి జగన్ ఎందుకు అవసరం అనే ఒక నినాదంతో వాళ్ళు పనిచేస్తున్నారు. కానీ ఈరోజు జనసేన పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రానికి జగన్ ఎందుకు అవసరం లేదనేది ఒక కార్యక్రమం చేస్తున్నాం. ఈరోజు రోడ్లు వ్యవస్థ కావచ్చు, అధికారంలోకి వచ్చిన తర్వాత సిపిఎస్ రద్దు చేస్తారని జగన్ ఇంతవరకు చేయలేదు. గుర్తుపెట్టుకోండి, వైసీపీ ప్రభుత్వంలో దశల వారీగా మద్యం అని చెప్పి ఇంతవరకు మద్య నిషేధం చేయలేదు. అదేవిధంగా వైసీపీ అధికారంలో రావడం కోసం ప్రతి బిడ్డకు అమ్మఒడి అని చెప్పి ఏ బిడ్డకు కూడా ఒక బిడ్డకి వేయడం జరిగింది. కానీ విచ్చలవిడిగా ఇసుక దందా, గ్రావుల దందా, మాఫియా చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి మళ్ళా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఓట్లు వేయకూడదని, అతని ఈ రాష్ట్రానికి అవసరం లేదని మేము పదే జనసేన పార్టీ చెప్తున్నాం. ఇప్పటి వరకు రాష్ట్రంలో మనకి రాజధాని లేని భారతదేశంలో ఏకైక రాజధాని, ఏ రాజధాని అని మనం చెప్పుకోలేని పరిస్థితిలో ఈరోజు రాజధాని కూడా మనకి లేదు. రాజధాని నెపంతో, 3 రాజధానుల నెపంతో ఇప్పుడు ఎక్కడా కూడా రాజధాని అయితే నిర్మించిన పాపాన్ని అయితే పోలేదు. అదేవిధంగా 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి గందరగోళమైన సృష్టించాడు. అదేవిధంగా విచ్చలవిడిగా గంజాయి, మద్యము, బ్రౌన్ షుగర్ ఇటువంటివన్నీ కూడా యువతను పాటు చేసే విధంగా రాష్ట్రం గంజాయి రాష్ట్రంగా తయారు చేశాడు. జగన్ అధికారం వచ్చిన తర్వాత 9 సార్లు విద్యుత్ ఛార్జీ పెంచాడు. ప్రజలారా మీరు గమనించండి, 9 సార్లు విద్యుత్ ఛార్జీ పెంచాడంటే కారణం ఒకటే, మనం ఇంటి అద్దె కన్నా కానీ కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది ఈరోజు. అదేవిధంగా మనకి రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంటి పన్ను, కొలాయి పన్ను, నీటి పన్ను దాదాపుగా 10 రెట్లు ఎక్కువ పెంచాడు. మనం చూసుకుంటే ఇంటి పన్ను గతంలో మనకి 200 రూపాయలు వస్తుంటే ఇప్పుడు దాదాపుగా 6,000 రూపాయలు కరెంటు బిల్లు వస్తుంది. అదేవిధంగా చెత్త పన్ను విధించడం, విదేశీ విద్యను దూరం చేయడం, రాష్ట్ర పరిపాలన పరిశ్రమలు రాకుండా చేయడం, యువతకి ఉపాధి కల్పిస్తానని చెప్పి జాబ్ క్యాలెండర్ అని చెప్పి ఇంతవరకు జాబ్ క్యాలెండర్ కూడా ఇవ్వలేదు. గత 5 సంవత్సరాల నుంచి రాష్ట్ర ప్రజల్ని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ నాయకుల్ని, మైనారిటీ ప్రజల్ని కార్పొరేషన్ పద్ధతిలో లోన్స్ ఇచ్చేవాళ్ళు ఎస్సీలకి, ఎస్సీ, బీసీలకి, అవి కూడా లేకుండా నిర్వీర్యం చేశాడు. రాష్ట్ర ప్రభుత్వాన్ని వైసీపీ ప్రభుత్వం ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల్ని అడుగడుగునా మోసం చేస్తున్నారు. కాబట్టి ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి అవసరం లేదని జనసేన పార్టీ తరఫున ముక్త కంఠంతో మేమంతా కూడా నినాదాలు చేస్తున్నాం. ఈరోజు డేగపూడి సైదాపురం రోడ్డు దాదాపుగా ఇది 3వసారి మేము ధర్నాలు చేయటం. కానీ గత 3-4 సంవత్సరాల నుంచి ఇదే రోడ్డు మీద అనేక సార్లు మేము ధర్నా చేసినా కానీ ఎటువంటి ప్రజా నాయకుడు కానీ, ప్రజా ప్రతినిధి కానీ పట్టించుకున్న పాపాన్ని పోలేదు. అదేవిధంగా కాకాని గోవర్ధన్ రెడ్డి గారు మంత్రివర్యులు శిలాఫలకం వేసి 3 నెలల్లో మేము
పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది. కానీ ఇంతవరకు ఈ రోడ్డు దుస్థితి అధ్వాన దిశలో ఉన్నది. కాబట్టి మనకి జగన్ అవసరం లేదనే ఒక నినాదంతో జనసేన పార్టీ వాళ్ళు జగన్ అవసరం అంటున్నారు. ఈ రాష్ట్రానికి నీకు ఇంకా అవసరం లేదు, ఇదే నీకు లాస్ట్ ఎలక్షన్ అని చెప్పి రాబోయే రోజుల్లో 2024లో బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారిని అధికారంలో తీసుకొచ్చే విధంగా మనం అంతా పనిచేస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డికి చర్మగీతం పాడాలని చెప్పి తెలియజేస్తూ జై జనసేన, జై జనసేన, జై జనసేన. శ్రీ లలితా రుద్ర మహాయజ్ఞం అక్టోబర్ 15వ తేదీ నుండి నవంబర్ 27వ తేదీ వరకు 45 రోజులు లోక కళ్యాణం, విశ్వశాంతి, ధర్మ సంస్థాపనార్థం, సమృద్ధి వర్షం, పాడి పంటల కొరకు పీఠాధిపతులు శ్రీ రాజరాజేశ్వరానంద స్వామి ఆధ్వర్యమున జరుగుతున్నది. సకల శుభాలు కలిగించే ఈ లలితా రుద్ర మహాయజ్ఞములో పాల్గొని ఆయురారోగ్యం, ఉన్నత చదువులు, ఉద్యోగం, పదవులు, నవగ్రహ దోష నివారణ, సకల సంకల్ప కార్యసిద్ధి, వ్యాపారాభివృద్ధి, అన్యోన్య దాంపత్యం, శత్రు నివారణ, వివాహం, సంతానం పొందుటకు అందరూ ఉభయదాతలుగా పాల్గొనుటకు సంప్రదించవలసిన సెల్ నంబర్ 9848088925.